జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై సస్పెన్స్ వీడింది. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పీఠం ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే పార్టీ అధిష్టానం కేటాయించింది. దాంతో మున్సిపల్ చైర్మన్ గా ఆయన వర్గానికి చెందిన సమీన్ల వాణిని ఎంపిక చేశారు. అలాగే వైస్ చైర్మన్ పదవి మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గానికి కేటాయించింది. దీంతో వైస్ చైర్మన్ పదవికి పర్వీన్ ను ఎన్నుకున్నారు. మరోవైపు చైర్మన్ పదవి ఆశించిన జీవన్ రెడ్డి వర్గానికి అధిష్టానం మరిన్ని హామీలిచ్చి శాంతింపచేసిందట. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో సెగలు పుట్టించిన అంతర్గత విభేదాలు ఎట్టకేలకు సద్దుమణిగాయి. ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ సవాంగ్ రంగప్రవేశం చేసి ఇరు వర్గాల నేతలతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో జగిత్యాల ఎపిసోడ్ కు ముగింపు పడినట్లయింది. జగిత్యాల మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో స్వతంత్రుల హవా కొనసాగి 50 వార్డులకు గాను 15 గెలుపొందటం విశేషం. కాంగ్రెస్ పార్టీ 23 వార్డులను దక్కించుకుని మ్యాజిక్ ఫిగర్ కు చేరువయ్యింది. ఇక బీఆర్ఎస్ 4 వార్డులు, బీజేపీ 6, ఎంఐఎం 2 వార్డుల్లో గెలిచాయి. అయితే స్వతంత్రులు గెలిచిన 15 వార్డుల్లో 2 బీజేపీ రెబెల్స్ కాగా మిగతా 13 మంది కాంగ్రెస్ టికెట్ దక్కని వారే కావటం గమనార్హం. కాంగ్రెస్ రెబెల్స్ లో అత్యధికులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వర్గీయులే. దాంతో కాంగ్రెస్ లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జీవన్ రెడ్డిల ఆధిపత్య పోరుకు తెరదించడానికి ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్ రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాజీ మంత్రి జీవన్ రెడ్డితో విడివిడిగా అనంతరం కలిసి చర్చలు జరిపారు. పార్టీ అంతర్గత విషయాలను రోడ్డుపైకి తీసుకురావటం వల్ల క్యాడర్లో అయోమయం నెలకొంటుందని ఆయన సున్నితంగా హెచ్చరించారు. రాబోయే ఎన్నికలు పార్టీ బలోపేతం దృష్ట్యా నేతలు కలిసి పనిచేయాలని సూచించారు. ఈ భేటీలో అత్యంత కీలకమైన నిర్ణయం పదవుల కేటాయింపుపై జరిగింది. పార్టీ కోసం కష్టపడి జెండా మోసిన నిజమైన కార్యకర్తలకు, పాత తరం నాయకులకి మున్సిపల్ చైర్మన్ వంటి కీలక పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఇది జీవన్ రెడ్డి వర్గానికి కొంత ఊరటనిచ్చే అంశంగా కనిపిస్తోంది. తొలి నుంచి జీవన్ రెడ్డి వాదిస్తున్నట్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్న సూచనను ఏఐసీసీ పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. సంజయ్ కుమార్ కూడా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సర్దుకుపోయేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ భేటీతో జగిత్యాల కాంగ్రెస్ లో నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. నేతలిద్దరూ కలిసి పనిచేస్తామని హామీ ఇవ్వడంతో కార్యకర్తలు ఊపిరి పీల్చుకుంటున్నారు. పదవుల పంపకంలో విధేయతకి పెద్దపీట వేయాలని నిర్ణయించడం ద్వారా పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ ఉదయం హైదరాబాద్ ప్రజాభవన్ కు తన వర్గం కౌన్సిలర్లతో ఏఐసీసీ సెక్రటరీని కలిశారు జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా కాంగ్రెస్ హైకమాండ్ జగిత్యాల నాయకుల ముందు 2 ప్రతిపాదనలు ఉంచినట్టు తెలుస్తోంది. ఒకటి, చైర్మన్ పీఠం సంజయ్ వర్గానికి, వైస్ చైర్మన్ పదవి జీవన్ వర్గానికి. 2 ప్రతిపాదనగా చెరో 2.5 ఏళ్లు చైర్మన్ పీఠం పంచుకునేలా ఇరు వర్గాలకు సూచించినట్టు సమాచారం. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ జెండా మోసిన వారికే చైర్మన్ పీఠం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన వర్గంతో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని కోరారు. జీవన్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టమైన వ్యాఖ్యలు చేశారట. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన వారికి పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. తన ఆలోచనలు, సూచనలను పరిగణలోకి తీసుకోవాలని హైకమాండ్ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జరిగిన టికెట్ల కేటాయింపుపై జీవన్ రెడ్డి గణాంకాలతో సహా హైకమాండ్ కు వివరించారు. తనకు కేటాయించిన 16 బి ఫామ్లలో 9 మందిని గెలిపించుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. సంజయ్ కుమార్ పక్కన పెట్టిన 9 మంది అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేసి గెలిచారని, అంటే వారు బలమైన అభ్యర్థులని ఆయన వాదించారు. సంజయ్ కి 34 బి ఫామ్లు ఇస్తే కేవలం 14 మంది మాత్రమే గెలిచారని, తన వర్గం వారికి టికెట్లు రాకుండా పక్కన పెట్టడం వల్లే నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి మద్దతుదారులు కూడా ఏఐసీసీ సెక్రటరీ ముందు తమ వాదనను గట్టిగా వినిపించారు. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నాయకుడిని విమర్శించడం సరికాదన్నారు. జీవన్ రెడ్డి పార్టీకి చేసిన సేవలను గుర్తించి రానున్న రాజ్యసభ స్థానాన్ని జీవన్ రెడ్డికి కేటాయించాలని అనుచరులు, మద్దతుదారులు డిమాండ్ చేశారు. చైర్మన్ పదవుల కేటాయింపులో జీవన్ రెడ్డి వర్గానికి సముచిత స్థానం కల్పించాలని వారు కోరారు.
ఆ క్రమంలో చైర్మన్ పీఠం జీవన్ రెడ్డి వర్గానికే దక్కుతుందని భావించినప్పటికీ కాంగ్రెస్ పెద్దలు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పీఠం ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి పార్టీ అధిష్టానం కేటాయించింది. దాంతో మున్సిపల్ చైర్మన్ గా ఆయన వర్గానికి చెందిన సమిన్ల వాణిని ఎంపిక చేశారు. అలాగే వైస్ చైర్మన్ పదవి మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గానికే కేటాయించింది. దీంతో వైస్ చైర్మన్ పదవికి పర్వీన్ ను ఎన్నుకున్నారు. మరోవైపు జెడ్పీ మార్కెట్ కమిటీ పదవులను జీవన్ రెడ్డి వర్గానికి కేటాయిస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తాము సైతం కష్టపడ్డామంటూ జీవన్ రెడ్డితో పాటు ఆయన వర్గం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లింది. ఈ మేరకు జీవన్ రెడ్డి వర్గానికి వైస్ చైర్మన్ పదవిని కేటాయించారు. దీంతో ఇరు వర్గాలు ప్రస్తుతానికి శాంతించినట్లు ఒక చర్చ సాగుతోంది. ఇక కామారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచిన ఇప్ప ఉమారాణిని చైర్పర్సన్ పీఠం వరించింది. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఇప్ప ఉమారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిచ్చేది లేదంటూ కామారెడ్డిలోని బీఆర్ఎస్ పార్టీ నేతలు తేల్చి చెప్పారు. దాంతో తాజాగా పార్టీలో చేరిన ఇప్ప ఉమారాణి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది. చేసేదేమీ లేక దిగివచ్చిన బీఆర్ఎస్ నేతలు వైస్ చైర్మన్ స్థానాన్ని కోరారట. ఆ పార్టీకి చెందిన హఫీజ్, కాసర్ల గోదావరిలో ఒకరికి ఈ వైస్ చైర్మన్ పదవి దక్కే అవకాశముందని తెలుస్తోంది.